అక్బరుద్దీన్ గారు మాట్లాడుతూ DDRC గురించి అడిగారు అధ్యక్ష, డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ రివ్యూ కమిటీ గురించి. డెఫినెట్లీ వీళ్ళు ఎగ్జామిన్ ఇట్ అధ్యక్ష. గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు రెగ్యులర్గా రివ్యూ మీటింగ్స్ జరిగాయి. ఈ గత 10 ఏళ్ళుగా ఇది బంద్ అయిపోయి రివ్యూ లేకుండా పోతా ఉంది. వీఆర్ పాజిటివ్ ఫర్ ఇట్. అట్లాగే సాంబశివరావు గారు ఒక సూచన చేశారు, కింద వాడికి కష్టపడేటువంటి వాడు వయసు అయిపోయిన తర్వాత అతనికి కూడా ఒక పెన్షన్ వచ్చేటట్టుగా ఒక స్కీమ్ ఉంటే బాగుంటుంది. దాదాపు 10 నుంచి 15 వేల రూపాయల దాకా రకరకాల డిపార్ట్మెంట్స్ PF నుంచి పోగేసి చేస్తే బాగుంటుంది గవర్నమెంట్ నుంచి. తప్పనిసరిగా సార్, మేము కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతకుముందు అభయహస్తం పెట్టింది కూడా ఇదే లైన్లో పెట్టింది, ఓన్లీ మహిళల కోసం పెట్టింది. ఇప్పుడు డెఫినెట్గా దీని గురించి కూడా ఆలోచించేద్దాం. ఇట్స్ ఎ గుడ్ సజెషన్. జీవితం మొత్తం కూలీనాలు చేసి చివరి దశలో ఏమీ లేకుండా, ఆధారం లేకుండా వాళ్ళ మీద ఇబ్బంది పడే బదులు మొదటి నుంచే కొంత సేవింగ్ చేసుకుంటూ వచ్చి వాళ్ళ కాంట్రిబ్యూషన్ కొంత గవర్నమెంట్ కాంట్రిబ్యూషను, కొంత మిగతా ఇన్సూరెన్స్ కంపెనీస్ లేకపోతే మిగతా వాళ్ళు సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్నటువంటి వాళ్ళు కొంత ఇన్వాల్వ్ చేసి వాళ్ళకు కూడా ఇటువంటి పెన్షన్ రావడానికి ఏ రకంగా చేస్తే బాగుంటుందో లెట్ us థింక్ అబౌట్ ఇట్. మనం సీరియస్గా ఆలోచన చేసి చేయొచ్చు. ఇది మంచి ఆలోచన, డెఫినెట్గా మేము స్వాగతిస్తాం అధ్యక్ష. అట్లాగే కడియం శ్రీహరి గారు మరొకసారి అడుగుతాం, దళిత బంధు గురించి 1000 కోట్లు మీరు పెట్టారా? లేదు, స్కాలర్షిప్స్ దాంట్లో ఉన్నాయి అని చెప్తున్నారు. లేదు సార్, లేదు అదే అంటున్నాను. ఆ బిల్డింగ్స్ కాకుండా కూడా దీనికి 1000 కోట్లు పెట్టాము. నేను ఐ సెండ్ అక్రాస్ ద డీటెయిల్స్ ఆల్సో. అట్లాగే అక్బరుద్దీన్ గారు అడిగినవి కూడా కొన్ని విషయాలు నేను క్లారిఫై చేశాను సాధ్యమైనంత వరకు. మిగతా విషయాలు బ్రేకప్ చెప్పాను కదా సార్, నేను ముందే చెప్పాను. అసలు లేదు, అది ముందే చెప్పాను కదా సార్. 6 గ్యారంటీలకు సంబంధించి బ్రేకప్ నేను స్టార్టింగ్లోనే చదివాను, ఒక్కో దానికి ఎంత పెట్టామనేది అన్నీ డీటెయిల్గా చదివాను. మీరు ఒకసారి నా బడ్జెట్ ఈ రిప్లై స్పీచ్ చూస్తే అన్ని క్లారిటీ ఉంది అధ్యక్ష. బహుశా నేను సాధ్యమైనంత వరకు అన్నీ ఇప్పుడు నేను మీ అందరికి చెప్పేది ఒకటే అధ్యక్ష, ఇదేదో మా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, మేము ఒక్కళ్ళే డిజైన్ చేసుకుంటాం, మేము ఒక్కళ్ళే చేస్తాం, మీరు చెప్పి ఏమి వినము, మేము సొంతగా ఒంటెది పొగడుతూ పోతామని మేము చెప్పట్లేదు అధ్యక్ష. డెఫినెట్గా సబందర అభిప్రాయాలను తీసుకుంటాం. వీ విల్ ఇన్వాల్వ్ ఆల్ ది స్టేక్ హోల్డర్స్ ఆఫ్ ది స్టేట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది పార్టీ లైన్స్. మీ అందరి సలహాలు సూచనలు తీసుకొని ఉన్న వాస్తవ పరిస్థితులు ఇది, మనం ఆస్పిరేషన్స్ ఇవి, ప్రామిసెస్ ఇవి, ఈ స్థాయిలో మేము చేయడానికి అవకాశం ఉంది. ఇంకేదైనా అడిషనల్గా మీరు ఆ సలహా సూచనలు ఏమైనా ఇస్తే అవి చేయడానికి అవకాశం ఉంటే వాటిని కూడా ఇంక్లూడ్ చేయడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు, ఎటువంటి బేసిసాలు లేవు అధ్యక్ష. మీ అందరికీ ఈ విషయాలన్నీ చెప్తూ దాదాపు వాస్తవికత, పారదర్శకంగా ఉండేటట్టుగా, జవాబుదారీతో ఉండేటట్టుగా ఈ చెప్తున్నాను సార్, పూర్తి కాలేదు సార్. మహేశ్వర్ రెడ్డి గారు చేసిన సూచనలన్నింటినీ పరిగణలో తీసుకుంటాం. మీరు అసలు పెద్ద ఎత్తున మనం కేంద్రం నుంచి నిధులు తీసుకొని వద్దాం అన్నారు. డెఫినెట్గా మేము స్వాగతిస్తూ ఉన్నాం. మీ సూచనలన్నింటినీ పరిగణలో తీసుకుంటాం. అందుకే చెప్పాను కదా సార్, అందరి అభిప్రాయాలు తీసుకుంటామని. కటింగ్ అక్రాస్ ది పార్టీ లైన్స్ అని చెప్పాము కదా సార్, కటింగ్ అక్రాస్ ది పార్టీ లైన్స్ అని చెప్పాము. డెఫినెట్గా మేము మీ సూచనలు కూడా పరిగణలో తీసుకొని కేంద్రం నుంచి కూడా ఎక్కువ నిధులు తెచ్చుకుంటాం. మహేశ్వర్ రెడ్డి గారు చెప్పినటువంటి సూచనలు, భారతీయ జనతా పార్టీ ఫ్లోర్ లీడర్గా ఉన్నటువంటి మహేశ్వర్ రెడ్డి గారు చెప్పినటువంటి సూచనల్ని సంపూర్ణంగా పరిగణలో తీసుకుంటాం. రాష్ట్ర అభివృద్ధి కోసం మీరు కేంద్రం నుంచి ఎక్కువ నిధులు ఇప్పిస్తాం, అవసరమైతే మీరు మా సాయం కూడా అందిస్తానన్నందుకే స్వాగతిస్తూ ఉన్నాం. తప్పనిసరిగా మనం ఎప్పుడు అవసరం ఉన్నా మిమ్మల్ని కూడా రిక్వెస్ట్ చేస్తాం అపాయింట్మెంట్స్ కోసం చేయవలసిందిగా కోరుతూ, మీ అందరికీ నేను ఒకటే చెప్తా ఉన్నాను, సంతృప్తిగా దీన్ని బ్రాడ్గా అంగీకరించవలసిందిగా కోరుతూ ఉన్నాను. థ్యాంక్ యూ.